ఘనంగా లింగమత్తుల స్వామి దేవమ్మ జాతర నల్గొండ జిల్లా కనగల్లులో లింగమత్తుల స్వామి గంగా దేవమ్మ పండుగను సోమవారం యాదవ కులస్తులు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో బోనాలు తీస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గంగదేవమ్మ పండుగను ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం యాదవ కులస్తుల ఐక్యతకు నిదర్శనమని కుల పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ యాదవ కులస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్లు మండల కేంద్రంలో ఉన్నాం. మరి యాదవ కులస్తులు ఘనంగా జరుపుకునేటటువంటి లింగమంతుల స్వామి మరి గంగదేవమ్మ జాతర గురించి మరి వీళ్ళు ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఎప్పటి ఈ ఆనవాయితీ ఎలా వచ్చిందనే విషయాలు కూడా వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్, పండుగ విశిష్టత ఏంది, ఏ విధంగా జరుపుకుంటారు, ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఈ పండగ శ్రీ లింగమంతుల స్వామి గంగదేవమ్మ పెద్దమ్మ తల్లి దేవాలయం అంటే కనగల్లు గ్రామం మండల కేంద్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా జరుపుకునేటటువంటి పండుగ ఇది దాదాపు పురాతనమైనటువంటిది. మా పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఈ పండుగ. దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితమే మా పూర్వీకులు ఇక్కడ దేవస్థానాన్ని స్థాపించి ఇక్కడ ఈ పండుగ వాతావరణాన్ని కల్పించారు. అదే ఆనవాయితీగా వారి వారసత్వంగా మేము కొనసాగించుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు. ఈ పండుగలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? ఇక్కడ ఏంటంటే ఈ పండుగ మా కుల పెద్దలందరూ కూడా కూర్చొని సమావేశమై పండుగ విశిష్టతకు సంబంధించి ఎలా జరపాలి ఏంటి ఆ విషయాలన్నింటిని చర్చించుకొని తదనంతరం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించుకుంటాం. యాదవ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, మరి అందరినీ ఐక్యత తీసుకురావడంలో ఎలాంటి కృషి చేశారు మీ పెద్ద మనుషులంతా కలిసి? దాదాపు ఒక 180 నుంచి 200 కుటుంబాలు యాదవ కుటుంబాలు ఉన్నాయి. చాలా వరకు ఈ కనగల్లు మండల కేంద్రంలో ఈ యొక్క లింగమంతుల స్వామి పండుగ అంటేనే ఒక విశిష్టత కలిగినటువంటిది పూర్వం నుంచి కూడా. దాన్ని మా పూర్వ పెద్దలందరూ కూడా వారి సహకారంతో ఇక్కడ పండుగ వాతావరణాన్ని జరిపించుకుంటున్నాం. ఓకే, మరి పండుగలు అనేవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి, మరి ఇంత గొప్పగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. సో ఈ ఖర్చులన్నీ కూడా మరి అందరూ కలిసి కూర్చున్నారు, లేకపోతే దాతల సహకారంతో చేశారా ఎట్లా? ఇక్కడ దాతలు అయితే ఏముండదు, ఎందుకంటే ఇంటికి కొంత నగదు రూపంలో వసూలు చేసుకొని ఇక్కడ ఓన్లీ యాదవ కులస్తులు మాత్రం, ఇతరుల నుంచి ఎప్పుడు మేము ఆశించలేదు. ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా 2000 చొప్పున ఇంటికి 2000 చొప్పున వేసుకొని దాదాపు ఒక 4-5 లక్షలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. శ్రీ లింగమంతుల స్వామి జాతర సందర్భంగా యాదవ సోదరులందరూ ఘనంగా నిర్వహించినందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ కూడా మంచిగా ఐకమత్యంగా కనగల్లు గ్రామ పంచాయతీ తరఫున యాదవ సంఘం అనేది 150 గ్రామం కడప 150 కడప ఉన్నది. దాన్ని ఒక 12 ఏళ్ల క్రితంలో చిన్న సమస్యల వల్ల అప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు సాధారణ కాడికి వాళ్ళు నడిపారు. మళ్ళీ చిన్న సమస్యల వల్ల ఆగింది. 13 సంవత్సరాలు ఇప్పుడు ఆ 13 సంవత్సరాలకి వెళ్ళి ఆగింది కాబట్టి అని చెప్పి అన్ని ఊళ్ళల్లో చేస్తున్నారు. మా ఊరు కనగల్లు హెడ్ క్వార్టర్లో ఎందుకు ఆగాలి, ఎందుకు ఆగుతుంది, సమస్య ఎందుకు వస్తుంది అని చెప్పి ఓ 10 మంది ముందర ఏకమయ్యి అందరిని గొడగొడదాం, అందరం ఏకం చేద్దామని చెప్పి అందరం గొడగొట్టి మేము అనుకుందామని చెప్పి వాట్సాప్లలో పెట్టుకొని మేమంతా ఓకే అయ్యి అందరం ఒక దగ్గరికి అయినాం. ఇదే గుడి దగ్గరికి కూర్చొని ఇక్కడనే చర్చించి ఒక 2-3 చెప్పినట్టు వినాలి అనుకొని చెప్పి అందరి సందర్భం వల్ల మాకు సహకరించినాక ఇక్కడ ఏముంది, అడవిలో ఉంది, ఇక్కడ నీళ్ళు లేవు, ఏందని పరిస్థితి అని మేము అవసరం అనుకుంటే దీనికోసం ఎంతైనా ఏం లేదు, మనకు నీళ్ళు తెచ్చుకుందాం, మోటార్ వేసుకుందాం, బోర్ వేసుకుందాం అని అనుకున్నాక ఇక్కడ కరెంటు మాకు జడ్పీసీ దగ్గర పోయినాం, కనగల్ జడ్పీసీ మాజీ జడ్పీసీ దగ్గర పోయినాం. ఆయన ఏం చేసాను, నేను ఎట్లా పొందుకుంటా కదా మీకు సహకరిస్తాలే, నేను మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే మేము ఫిట్ చేయించుకొని మేము సహకరిస్తామని చెప్పిండు ఆయన. దానివల్ల మేము ఏం చేసినాం, దానివల్ల ఏం చేసినాం, కరెంటు కావాలి కదా, కరెంట్ వస్తే ఇక్కడ బోర్ వేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ అందరు కూడా కొట్టాం. మా యాదవ్స్ మా పిల్లగాడే ఉండి సరే దీనికి నేను ముందుకు వచ్చి చేస్తే నాకు వచ్చిన జనాలంతా ఈ నీళ్ళు ఎక్కడ అడుగుతారు, నా తాత పేరు వస్తుంది, నా అయ్య పేరు వస్తుంది అని చెప్పి ఆ భక్తుడు ముందుకు వచ్చి బోరేస్తే ఆ దేవుడు అనేది కంకరించి నీళ్ళు పడ్డది. ఏటీఎల్ నాగేందర్, ఏటీఎల్ సోమయ్య కొడుకు నాగేందర్ ఆయన వేయించిండు. ఆయన మంచి నిర్ణయం తీసుకుంటూ బాగుంది. కొంతమంది గుడికి పెండింగ్ వేస్తామన్నారు, ఇక గుడికి సహకరిస్తారు, కొంతమంది సహకరించారు, మంచిగా జరిగింది. మా పబ్లిక్ కూడా
మాకు సహకరించారు, మేము చెప్పినట్టు విన్నారు కాబట్టి ముందర నడిచినాం. ఓ మేము వేసుకున్నానికి 150 ఇండ్లకు 100 ఇండ్లు వేసుకున్నాం. 150 ఇండ్లకు పబ్లిక్ ఇంకా ఎక్కువ పెరిగింది కానీ తక్కువ పెరగలే. పబ్లిక్ ఎక్కువ అయిపోయింది ఈసారి. 1000 మంది వచ్చేసారు ఇక్కడికి. దానివల్ల ఈరోజు కనగాలు గ్రామంలో శ్రీ లింగమంతుల గంగదేవమ్మ జాతర సందర్భంగా అందరం ఊరిలో ఉన్న పెద్ద మనుషులు కానీ యువకులు కానీ అందరం కలిసి అంగరంగ వైభవంగా చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇలానే తదుపరి 2 సంవత్సరాలకు ఒకసారి పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది ఆశిస్తున్నాం. రోజు కనగల్లు గ్రామంలో యాదవులు మరియు కురుమలు అందరూ కలిసి శ్రీ లింగమంతుల స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది. అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపినారు అందరు కలిసి. చాలా సంతోషకరం. స్వామివారి కృపా కటాక్షంతో ఊర్లో పంటలు ఆయురారోగ్యాలు అన్నీ సమకూరాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.